దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 11. సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి బిల్వ మంగళుడ వృత్తాంతము పేజీ 122 నుండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సుబ్బయ్య శ్రేష్ఠి ఇంకను ఈ విధముగా చెప్పెను. నాయనా శంకరభట్టు, శ్రీ గురుని లీలలు అనూహ్యములు. కొంతవడికి బాపనార్యులు ప్రకృతిస్థులైరి. తమకు ఎదురుగా అమాయకమైన ముఖముతో చిరునవ్వులు చిందించుచు 3 సంవత్సరముల ప్రాయములో ఉన్న శ్రీపాదుల వారిని చూచిరి. ఈ వింత అనుభవము వారికి దివ్య మధురముగా నుండెను. శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో నుండిరి. ఆ తన్మయావస్థ నుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకొనిరి. వారు అగ్నిహోత్రము చేయు కార్యము వింత గొలుపునదిగా ఉండును. జమ్మికర్రను రావికర్రను ఉపయోగించి సాధారణముగా అగ్నిని పుట్టించెదరు. కానీ బాపనార్యులు మాత్రము సమిధలను అగ్నికుండమునందుంచి వేద మంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అప్పలరాజు శర్మగారు కూడా ఇదే విధముగా చేయుదురు. వారి వంశమునందు అగ్నిపూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్నికుండమునందు దిగి ఆహుతులను వ్రేల్చుదురు. ఇది సాధారణముగా విశేష పర్వములయందు చేయువారు. ఈ విధముగా చేయు అగ్నిపూజయందు వారి శరీరమునకు గాని వస్త్రములకు గాని అగ్ని వలన ఏ విధమైన ఇబ్బందియు కలుగదు. ఇది ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము. శ్రీపాదుల ఘటనా సామర్థ్యము. బాపనార్యులు అగ్నిహోత్రము సల్పు కార్యమున ఆనాడు ఎన్ని మార్లు వేదమంత్రములను ఉచ్చరించుచున్నను అగ్ని సృష్టి జరుగలేదు. శ్రీపాదుల వారు తమ తాతగారి దురవస్థను చూచి లీలగా నవ్వుకొనుచుండిరి. తాతగారికి ముచ్చెమటలు పోయుచుండెను. అంతటా శ్రీపాదుల వారు అగ్నికుండము వైపు చూచి, ఓయి అగ్నిదేవా, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను, తాతగారి దైవకార్యమునకు ఆటంకము కలిగింపకుము అనిరి. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలింపసాగెను. శ్రీపాదుల వారు తాతగారి కలశమునందలి నీటిని గైకొని అగ్నిగుండములో పోసెను. అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలించసాగెను. తాతగారు ఈ వింతను చూసి మరింత ఆశ్చర్యపోయిరి. శ్రీపాదుల వారిట్లనిరి, తాత, నా ఈ అవతరణమునకు నీవును వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును కారకులు. అందువలన నీవు గాని మా నాయన గాని వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండి గాని నరసింహవర్మ నుండి గాని ధన సహాయము గాని ధనేతర సహాయము గాని స్వీకరించినా అది దానము క్రింద లెక్కకు రాదు. ఈ రకముగా సహాయమును స్వీకరించకపోవుట దైవద్రోహము కూడా కాగలదు. అటువంటి సహాయమును పరమేశ్వరానుగ్రహముగా భావింపవలెను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతీ మహారాణి మల్లాది వారికే కాదు, పైండావారికిని వత్సవాయి వారి కుటుంబమునకు కూడా ఆడపడుచుగా భావింపబడవలెను. ఇది నా శాసనము అనిది. శ్రీపాదులు ఈ మాటలను పలుకు సమయమున అప్పలరాజు శర్మయును సుమతీ మహారాణియును అచ్చటనే ఉండిరి. వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును యాదృచ్ఛికముగా అచ్చటనే ఉండిరి. శ్రీపాదుల వారిట్లనిరి, నా సంకల్పము లేనిదే బాపనారుల వంటి మహాతపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేడు. మా నాయన కూడా అగ్నిగుండమునందు దిగిన ఎడల అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించి తీరును. నా సంకల్పమునందు మార్పు జరిగినచో వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపేదగా మారిపోవును. పుట్ల కొలది భూములున్న నరసింహవర్మ నిలువ నీడలేని వాడగును. మీరందరూ నా సంకల్పమును అనుసరించియే ఆయా స్థితులలో ఉన్నారు. నేను బిచ్చమెత్తుకొని వారిని మహారాజుగా చేయగలను, మహారాజును బిచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తుని వాడు ఏది కోరినా ఇవ్వగలను. అయితే ఇచ్చుటకు ముందు అంతటి ఉన్నత శక్తిని ఆ భక్తుడు నిలుపుకొనగలడా? తన శక్తి సామర్థ్యములను లోకోపకారము కొరకు ఉపయోగించునా లేదా అను వానిని నేను పరీక్షింతును. నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనార్యులు
కృతయుగములో లాభాద మహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడొకడు ఉండేవాడు. మంగళ మహర్షి దర్భలు కోయుచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను. ఆ రక్తము గడ్డకట్టి సుగంధభరితమైన విభూతిగా మారెను. ఆహా, నేను ఎంతటి గొప్ప సిద్ధిని పొందితిని అని మనములో వానికి గర్వము కలిగెను. అంతటా పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరుల నుండి మంచు పెళ్లలు విరిగిపడినట్లు చెప్పలేనంతటి విభూతి వర్షించెను. పరమశివుడిట్లనియే త్రేతాయుగములో భరద్వాజుడు పీఠికాపురములో సవితృకాటక చయనము చేయును. ఆ మహాచయనమునందు పేరుకొనిన విభూతిలోని లవలేశమును నీకు చూపించి తిని. అంతటా మంగళ మహర్షి గర్వము తొలగిపోయెను. శ్రోతలందరూ అవాక్కయి శ్రీపాదుల వారు చెప్పునది వినుచుండిరి. శ్రీపాదులు ఇట్లనిరి: ఈ పీఠికాపుర అగ్రహారములో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలము. నా ఈ అవతరణము సమయములో మీరు నాతో నుండుట చెప్పరానంతటి విశేషము. నా శక్తి అనుభవములోనికి రావలెనన్నా మొదట నీవు తీవ్ర సాధకుడవు కావలెను. అప్పుడు మాత్రమే నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవములోనికి వచ్చును. నా జన్మభూమి అయిన ఈ బాపనార్యుల ఇంట నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నేను పీఠికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి ఒడిలో పాలను త్రాగెదను. మధ్యాహ్న సమయమున అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నము తినిపించును. రాత్రి సమయములో పీఠికాపురమున అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురమునందు ఉన్నట్లే గంధర్వపురమున నృసింహ సరస్వతి రూపమున ఉందును. మధ్యాహ్న సమయమునందు ఖచ్చితంగా గంధర్వపురమున భిక్ష చేసెదను. అంతర్నేత్ర దృష్టి కలవారలకు ఇవి స్పష్టముగా గోచరించును. శ్రీధరుని కాలమందే నా జన్మభూమి యందే నా పాదుకా ప్రతిష్ఠ. శ్రీపాదుల భవిష్యత్వాణి. ఈ దివ్య వచనములను ఆలకించిన వారందరికీ సంభ్రమాశ్చర్యములతో కూడిన ఒకానొక ఆనందము అనుభవమవసాగెను. వారి కన్నుల వెంట సంతతధారగా కన్నీరు వర్షించుచుండెను. శ్రీపాదులు తన తండ్రి చెంత చేరి వారి కన్నీటి బాష్పములను తుడిచి ఇట్లనిరి: సమయము వచ్చినప్పుడు నేను నా అన్నలిద్దరినీ అంగవైకల్యము నుండి విముక్తులను చేసెదను. వారు మహాపండితులయ్యెదరు. ధర్మ, కర్మ, బ్రహ్మ మార్గముల ప్రవర్తిల్లెదరు. ఈ నరసింహవర్మ భవిష్యత్తులో ఛత్రపతి శివాజీ అను పేర చక్రవర్తి కాగలడు. ఇతడు సనాతన ధర్మమును రక్షించుటలో బద్ధ కంకణుడు. అతనికి గురుస్థానములో నా అన్న సమర్థ రామదాసు అనడి పేర సమర్థ సద్గురుడగును. సమర్థ రాముడే తిరిగి శివగ్రామమున గజానన్ మహారాజ్ అను పేర అవధూతయ్యై ప్రసిద్ధిగాంచును. మరి ఒక అన్న శ్రీధర నామముతో విఖ్యాతుడగును. శ్రీధరుని కాలమునందే నా జన్మభూమి యందు నా శ్రీపాదుకలు ప్రతిష్ఠించబడును. మహాపురుషులు, మహాయోగులు, అన్ని దేశముల వారు చీమల పుట్టల వలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారునకు వచ్చెదరు. వారు దత్తదిగంబర, దత్తదిగంబర, శ్రీపాదవల్లభ దత్తదిగంబర, నృసింహ సరస్వతి దత్తదిగంబర యనుచు తన్మయత్వముతో నృత్యము చేసెదరు. నేను కాలపురుషునకు అనుమతి ఇచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును. నా పేరిట మహాసంస్థానమొకటి ఏర్పడును. నా ప్రభావము అతిశయించిన కొలదిని ఈ పీఠికాపుర క్షేత్రములో గోష్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశము లేకుండును. నేను నావారు అనుకున్న వారిని అవసరమైతే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పీఠికాపురములో పడవేసెదను. ఎంతటి ధనవంతుడు అయినను, ఎంతటి యోగి అయినను నా సంకల్పము లేక పీఠికాపురములోని నా సంస్థానమునకు రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్వమును గ్రహించి ఆనందించుడి. ఈ తరుణము మరి రాదు. మానవుని అవగాహనలోని సమస్త దేవతా శక్తులు నా స్వరూపమునందే ఉన్నవి. మోక్ష మార్గము. నాకు దక్షిణ ఎవరైనా సమర్పించినా నేను దానిని నూరంతలు చేసి తరుణమాసన్నమైనప్పుడు వానికి అనుగ్రహింతును. ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలెను. ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవించవచ్చును. సత్కర్మలనాచరించుట వలన మోహము నశించును.
మోహము క్షయమైన పిమ్మట మోక్షము లభించును. నాయనా శంకరభట్టు, వింటివా శ్రీపాదుల వారి అమృతవచనములు? ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదుల వారిని తమ గుర్రపు బండిలో తమ భూములను చూపించా తీసుకొని పోయిరి. వారికి పుట్ల కొలది భూములు కలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండును. కానీ బీరపాదులు మాత్రము పుష్పించుట అరుదుగా నుండెను. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవుట జరుగుచుండెను. ఒకవేళ పిందెలు పెద్దవి అయి కాయలైన ఎడల అవి వంటకు పనికి రానంతటి చేదుగా నుండెను. ఈ విషయమును శ్రీపాదుల వారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను. శ్రీపాదుల వారు ప్రసన్నవదనులై, మా ఇంటిలోని వారందరికీ బీరకాయ పప్పునందు ప్రీతి మెండు. మా ఇంటిలోని వారికి ఇష్టము గనుక నాకు కూడా ఇష్టమే. అయితే పూర్వకాలములో ఒకానొక దత్తోపాసకుడు ఈ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్ర భూమి సాక్షాత్తు దత్తుడనైన నా పాదస్పర్శ కోసము తపన పడుచున్నది. తన తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో ఈ విధముగా వ్యక్తీకరించుచున్నది. తప్పక ఈ నేల తల్లి కోరికను తీర్చెదను. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత ఈ భూమాత తత్వములో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను ఈ తల్లి మనకు అందించును. తాత, నీవు నిర్భయముగా మా ఇంటికి ఇక్కడ పండిన బీరకాయలను పంపుము. ఇంటివారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించెదను అని పలికెను. నాయనా శంకరభట్టు, చిత్రాతి చిత్రము. ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతముగా కాయుచుండెను. అవి మంచి రుచిని కూడా కలిగియుండెను. శ్రీపాదుల వారు నరసింహవర్మతో పాటు గుర్రపు బండి నుండి దిగి ఆ భూములలో కొద్ది ముహూర్తముల సమయము విహరించిరి. ఇంతలో కొంతమంది చెంచు యువతీ యువకులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. వచ్చిన వారందరూ శ్రీపాదుల వారికి ప్రణమిల్లిరి. ఆ సమయమున శ్రీపాదుల వారి దివ్య వదనారవిందమును పరివేష్టించి దివ్య కాంతి వలయమేర్పడెను. శ్రీపాదులు ఇట్లనిరి, తాత, ఈ చెంచులందరూ నరసింహావతారమునకు సంబంధించిన వారు. వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టువుగా భావించి ఆరాధించువారు. నీవు నరసింహస్వామికి భక్తుడవు గదా, నీవు వీరిని ఆశ్రయించిన నృసింహదేవుని దర్శన భాగ్యమును పొందవచ్చును. శ్రీపాదుల వారు ఇట్లు పలుకుట తమకు ఆట పట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి. వారిట్లు పలికిరి, ఓ చెంచులారా, మీరు నృసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదైనా తెలుపగలరా? దానికి బదులుగా వారిట్లనిరి, అదేమంత గొప్ప భాగ్యము. సింహపు తల మనుష్య శరీరము గలవాడు తిక్కరేగి ఈ అడవులలోనే తిరుగుచున్నాడు. వాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులుగొన్నాడు. మా చిన్నది కూడా వానిని ఇష్టపడినది. వారికి మేము వివాహము కూడా చేసియున్నాము. మీరు కావలెనన్న చెంచులక్ష్మిని నృసింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము. ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువతీ యువకులు వడివడిగా పరిగెత్తుకుని పోయిరి. నరసింహవర్మ దీనిని అంతటినీ వింతగా చూచుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువతీయును యువకుడును వచ్చుచుండుటను గమనించిరి. అదృష్టవశమున నేను కూడా ఆ దారి వెంబడి పోవుచుంటిని. శ్రీపాదుల వారు నన్ను తమ వద్దకు రమ్మనిరి. నేను వారి దరిని చేరగా వారు, సుబ్బయ్య శ్రేష్ఠి, దూరము నుండి ఆ వచ్చువారు ఎవరనుకొంటివి? ఆ వచ్చువారు బిల్వ మంగళుడును చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగు చేయుము. మనము చితుకుల మంట వేయుదుము. అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చును అని పలికిరి. నరసింహవర్మకును నాకును ముచ్చెమటలు పోయిచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును చింతామణియే, సందేహము లేదు. వారిరువురును గురువాయూరు క్షేత్రమునందలి శ్రీకృష్ణదేవుని దర్శనము చేసుకొనిన తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనడి మహాయోగిని దర్శించిరి. ఆమె అప్రయత్నముగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె ఆశీప్రభావమున వీరిలో భక్తి వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రమునందలి నృసింహుని దర్శించుకొని పీఠికాపురమున శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చుచుండిరి.
శతవృద్ధురాలైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావమున వారికి శ్రీపాదుల వారి దర్శనము ఇచ్చటనే లభించినది. ఇది ఆశ్చర్యకర విషయము. వారిరువురు మంగళగిరిలో ఇట్లు ప్రార్థించిరి. మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి దత్తాభిన్న స్వరూపులైన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగునెడల నృసింహదేవుడైన నీ దర్శనము భౌతికముగా పొందగోరుచున్నాము. చితుకులమంట ప్రజ్వరిల్లుచుండగా బిల్వమంగళుడును చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగుచున్నంత బాధను అనుభవించిరి. కొంతసేపటికి వారి శరీరముల నుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి ఆ మంటలలో పడి రోదించుచు ఆహుతి అయిపోయినవి. ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తరువాత వారిద్దరును స్పృహలోనికి వచ్చిరి. ఇంతలో చెంచులు తమ తోబుట్టువు చెంచులక్ష్మితో అచ్చటకు వచ్చిరి. నృసింహదేవుని రెక్కలు విరిచికట్టి చెంచులు నృసింహదేవుని శ్రీపాదుల ముందుంచిరి. ఇటువంటి చిత్రాతి చిత్రములు ఏ యుగములలోనూ జరగలేదు. శ్రీపాదుల వారి అవతార కార్యక్రమములో లీలలు, చమత్కారములు, కోకొల్లలు, అనూహ్యములు. శ్రీపాదుల వారిట్లు ప్రశ్నించిరి. పూర్వయుగములందలి నృసింహుడవు నీవేనా? ఈ చెంచులక్ష్మి నీ భార్యయేనా? హిరణ్య కశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించినది నీవేనా? దానికి శ్రీ నృసింహదేవుడు అవునని ముమ్మారు పలికెను. చెంచులక్ష్మియు నృసింహదేవుడును జ్యోతి స్వరూపముతో శ్రీపాదుల వారి శరీరములోనికి ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమైరి. బిల్వమంగళుడు మహాభక్తుడై బిల్వమంగళ మహర్షిగా రూపొందెను. చింతామణి మహాయోగినిగా మారిపోయినది. చిత్రాతి చిత్రమైన ఈ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూములయందు ఒక గ్రామము వెలయుననియు దానిని చిత్రవాడ అని వ్యవహరించెదరని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. వారు సత్య సంకల్పులు, సిద్ధ సంకల్పులు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.